వద్దునాడు దళితుల ఆత్మగౌరవ పోరాట సంఘం. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్. జై. కార్లు కూర్చున్నాడు హోంగాడే రారా అని పిలిచాడు. ఏంటి రారా అని పిలుస్తున్నాను అడిగా. డిఎస్పీ ఉన్నారు. ఏంటి గాలి తీస్తా ఏంటి ఇక్కడ ఎందుకు పెట్టావు? ఆఫీస్ ముందు కాలు పెట్టుకున్నా. ఎందుకు గాలి తీసామన్నా? దమ్ముంటే అన్ని కార్లు ఉంది. లక్ష్మీపురం 100 కార్లు ఉన్నాయి. ఒక దళితుల ఆఫీస్ ముందు దళితుల కారు కనిపించిందా నీకు? అంబేద్కర్ బొమ్మే కనిపించింది నీకు? ఏంటో అంబేద్కర్ బొమ్మ అంటే నువ్వేంటి ఇక్కడ నీ వైట్ డ్రెస్ వేసుకుని భయపడతానుకున్నావా? ఎంతో తెలుస్తారు. రేపటి నుంచి కారు ఇక్కడ పెట్టి ఈ ఆఫీస్ ఇక్కడ ఉంటే తెలుస్తాడు. నీ ఎంతో తెలుస్తా చూస్తా నీ ఎంత కూడా తెలుస్తానని చెప్పి నేను వార్నింగ్ ఇచ్చున్నాను. నేను పై ఆఫీసులు ఉన్నా పై ఆఫీసర్లకి నీ మీద కంప్లైంట్ చేస్తాను, చేసుకోపో అన్నాడు. దురుసుగా చేసి చూపిస్తామని చేసి నిన్న వెళ్ళి మా ఎస్పీ గారిని కలిసాం. ఈరోజు కలిసాం. నిన్న ఎస్పీ గారు స్పందించాడు. నేను కంపల్సరీ కేసు కడతాను, అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తా అన్నాడు. దానికి ఎటువంటి స్పందన లేదు. అందుకని ఈరోజు ఐజీ గారిని కలవడం జరిగింది. ఐజీ గారిని కూడా చెప్పాడు, ఇది చాలా దురదృష్టకరమైన విషయం, చాలా దళిత జాతికి అవమానం. ఇది ఈ ఏరియాలో అగ్రవర్ణ ఏరియాలో ఈ ఆఫీస్ ఉంటనేది ఆ డిఎస్పీ మాట్లాడి చాలా తప్పు. నేను కూడా ఖండిస్తున్నాను. నేను ఇమీడియట్లీ దీని యాక్షన్ తీసుకుంటా అని చెప్పి ఎస్పీ గారిని పిలిపించి ఈరోజు యాక్షన్ తీసుకుంటున్నాడు. యాక్షన్ తీసుకున్న క్రమంలో మేము దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా దళితులంతా ఒకటై ఈ రాష్ట్రాన్ని ఒక్క ముఖ్యమంత్రి కార్యాలయం ముట్టడిస్తాం. ఎందుకంటే ఈ రాష్ట్రం జగన్మోహన్ చెప్పుకుంటున్నాడు, దళితులంటే మాకు జలుబు ఇష్టం, దళితులంటే మాకు ప్రేమ, 120 విగ్రహం కట్టించాం అని చెప్పుకుంటున్నారు. ఎక్కడ న్యాయం జరుగుతుంది? దళితుల్ని వారి టార్గెట్ చేసి దళిత కారుల్ని గాలి చేయడం న్యాయమా? దళితుల ఆఫీస్ అగ్రవర్ణాల ఏరియాలో ఉండటం తప్ప? నేను జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మీరు కనుక దళితుల పట్ల శుద్ధశక్తి ఉంటే ఇసుమంటి ఆఫీసర్స్ని ఇమ్మీడియట్గా రిమూవ్ చేయాలని చెప్పి కోరుకొని సస్పెండ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకొకసారి కనుక ఏ ఒక్క దళితుల మీద కూడా ఈ యొక్క దాడి కానీ ఈ యొక్క అవమానం జరిగిందా మేము అందరం ఏకమైపోయి ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కానీ ఇంటికి కానీ చుట్టుముడతాం అని ఈ రకంగా హెచ్చరిస్తాం ఉన్నాం. జై భీమ్. ఎస్పీ గారు ఇంతవరకు దాని మీద ఏం మాట్లాడలేదు, ఏం చర్య తీసుకోలేదు. 2 డేస్ క్రితం ఇచ్చాము, మొన్న ఇచ్చాం. ఈరోజు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఐజీ గారిని కలవడం జరిగింది. ఐజీ గారు ఏమన్నారంటే ఇమీడియట్లీ దీని మీద యాక్షన్ తీసుకుంటా అని చెప్పి ఇమీడియట్గా సెషన్ పిలిపిమన్నాడు. ఈరోజు దీని గురించి తెలుస్తా అని చెప్పాడు. చాలా సార్ మీకు న్యాయం చేస్తామని చెప్పి బయటకు వచ్చి అందరిని పరిచయం జై భీమ్ అని చెప్పేసి ఆయన కూడా అందరికీ కృతజ్ఞతలు చెప్పేసి మీకు అన్యాయం జరిగింది, మీకు నేను కంపల్సరీ న్యాయం చేసి పెడతాం. ఏ యొక్క ఆఫీసర్ దళితుల మీద ఇటువంటి దుర్మార్గ చర్య అవకుండా చూస్తానని చెప్పాను, మాట ఇచ్చున్నాడు. దళిత సంఘాలు మొత్తం కూడా అందరికీ జై భీమ్. మరి ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గరిణిపూడి సుధాకర్ గారి ఆఫీస్ దగ్గర ఒక డిఎస్పి చేసిన వ్యాఖ్యలను బట్టి మొన్న మేము ప్రెస్ మీట్లో చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ రాష్ట్రంలో దళితులపైన దాడుల గురించి మాట్లాడుకుంటున్నాం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కడుతూనే ఉన్నాం, అవి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కడుతూనే ఉన్నారు, అది అందరికీ తెలిసిన సత్యం. అయితే ఒక బాధ్యత గల డ్యూటీలో ఉండి ఒక ట్రాఫిక్ డిఎస్పీ అయి ఉండి భారత రాజ్యాంగ నిర్మాత ఫోటోకి వెళ్ళి చూసి ఆయన ఈ ఆఫీస్ ఎక్కడ మీరు ఎట్లా పెడతారు, ఇక్కడ మీరు ఎంత ఏరియాలో మీరు కాస్ట్లీ ఏరియాలో మీరు ఆఫీస్ పెట్టుకోవడం ఏంటి, అసలు మీరు వైట్ వేయటం ఏంటి, మీరు ఎక్కడి నుంచి అసలు వెళ్ళాలి అనే ఉద్దేశంగా ఆయన మాట్లాడిన వైఖరి గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే నేను ఏమంటారంటే అతనికి దళితులంటే నచ్చదా లేదా అంబేద్కర్ గారు అంటే నచ్చదా? అంబేద్కర్ గారు నచ్చకపోయినప్పుడు నువ్వు డిపార్ట్మెంట్లో ఎలా చేరావు? డిపార్ట్మెంట్లో నువ్వు రాజ్యాంగం నువ్వు చదవకుండా నువ్వు ఆఫీసర్ అవ్వలేదు కదా. అందుకని నేనేం చెప్తున్నానంటే అసిస్టెంట్ ఆఫీసర్లని ఈ టైంలో ఏరి మరీ ట్రాన్స్ఫర్ అసలు సస్పెండ్ చేయాలి. ఎందుకు చేయాలి సస్పెండ్ అంటే రాజకీయ పార్టీలు మొత్తం కూడా రేపు ఎలక్షన్ టైంలో ఈ దళితుల మీద ఇటువంటి వాళ్ళు ఆఫీసర్స్ చాలా ప్రమాదకరమైన విషయాలన్నమాట, చాలా ప్రమాదంగా వీళ్ళు చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో 125 అడుగుల విగ్రహం కట్టి బాబాసాహెబ్ విగ్రహం కట్టి దళితులకి ఒక రూపురేఖలు తీసుకొస్తూ ఉంటే ఇలాంటి ఆఫీసర్లు చేరి ఏదో ఒక ఎలిగేషన్ లేపి అంబేద్కర్ గారి ఆఫీస్ మీద దాడులు చేయటం, వాళ్ళ ఆఫీసుల మీద కార్లు పెట్టుకొని ఉంటాం, అయ్యి అంతకు నచ్చలేదా? అందుకని మేము ఇలా ఐజీ గారిని కూడా కలవడం జరిగింది.
ఆయన ఎమ్మటే సస్పెండ్ చేయాలా, అలాగే SC/ST అట్రాసిటీ కేసు కట్టాలి, అరెస్ట్ కూడా చేయాలి. అలా చేస్తే దళితులకు న్యాయం జరిగిద్దని జగన్మోహన్ రెడ్డి గారికి, హోంమంత్రి గారికి మేము తెలియజేస్తూ ఉన్నాం. అప్పుడే మీరు చిత్తశుద్ధిగా దళితుల పట్ల మీరు ఉన్నట్టుగాని ప్రభుత్వాన్ని కూడా మేము గుర్తించే పరిస్థితి. ఈ టైంలో అసలు అది జరగటం అనేది చాలా దుర్మార్గం. అలాగే అందుకని డైరెక్ట్గా మనం SP గారిని కలవటం జరిగింది, IG గారిని కలవడం జరిగింది. మాల ఐక్య సేవా సమితి తరఫున మా నాయకుడికి మేము మద్దతు ఇస్తాం. ఎప్పుడైనా సరే ఆ ధర్నాలను మేము అవసరమైతే దీన్ని తీవ్రస్థాయికి మేము తీసుకెళ్లే పరిస్థితి కూడా చేస్తామని తెలియజేసుకుంటూ మాల ఐక్య సేవా సమితి బండ్లమూడి స్టాలిన్ బాబు, జై భీమ్. అందరికీ జై భీమ్. దళితుల ఆత్మగౌరవ పోరాట సంఘం రాష్ట్ర కార్యాలయం నుంచి మేము మాట్లాడుతూ ఉన్నాం. గత 21వ తారీఖు సాయంత్రం 5:30 గంటల సమయంలో మా ఆఫీసులో మా రాష్ట్ర నాయకుడు వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి గన్నెపూడి సుధాకర్ గారు ఆఫీసులో ఉండగా తన కారును ఆఫీస్ ముందు పార్క్ చేసుకొని ఉన్నారు. ఈ ఆఫీసుకు సంబంధించి ఎలక్ట్రికల్ పనులు చేపిస్తూ ఉన్నారు. మరి ఈ పనులు చేపిస్తూ ఆఫీసులో సుధాకర్ గారు ఉండటం జరుగుతూ ఉన్నది. మరి సాయంత్రం సుమారు 5:30 గంటల సమయంలో వెస్ట్ ట్రాఫిక్ DSP గారు VV నాయుడు గారంట కొత్తగా వచ్చారు. ఆయన లక్ష్మీపురం రౌండ్స్కి వచ్చినప్పుడు మా ఆఫీస్ ముందుకు ఆగి ఈ కార్ ఎవరిది, ఈ కార్ అతను పిలవండి అని చెప్పేసి ఆ కార్లో ఉన్నటువంటి హోంగార్డ్ గారికి చెప్పడం జరిగింది. హోంగార్డ్ గారు చాలా దురుసుగా రేయ్ ఇట్రా అని మా నాయకుడిని, రాష్ట్ర అధ్యక్షుడిని బయటకు పిలవడం జరిగింది. ఆ సందర్భంలో ఆ క్రమంలో మా నాయకుడు బయటకు వచ్చి వెంటనే ఏంటి సార్, ఎందుకు నా కారుకు మీరు గాలి తీస్తున్నారు, ఏమైంది సార్, ఏదైనా ఉంటే ఫైన్ వేయండి, ఇది ఆ ఒక్క వెహికలే కాదు కదా, ఇదే బజార్లో 100 వెహికల్స్ ఉన్నాయి, మీరు ఎందుకని మీరు ఇట్లా అన్యాయంగా నా వెహికల్కి మీరు గాలి తీస్తున్నారని చెప్పేసి వినయంగా అడగటం జరిగింది. దానికి ఆ DSP వెస్ట్ ట్రాఫిక్ DSP గారు అయినటువంటి VV నాయుడు గారు దురుసుగా సమాధానం చెప్తూ అహంకార ద్వారంతో రే ఈ ఆఫీస్ ఎవరిదని మా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఫోటో చూపిస్తూ, ఫోటో వైపు బోర్డు వైపు చూపిస్తూ ఈ ఆఫీస్ ఎవరిది, ఈ ఆఫీస్ ఈ ఏరియాలో ఉంటావేంటి, మీరేంటా తెల్లచొక్కాలు వేసుకున్నావేంటి, తెల్లబట్టలు వేసుకుని ఫోజులు పోతున్నావేంటి అని చాలా అసభ్యకరంగా హ్యూమిలియేషన్ చేసి మరి చాలా మమ్మల్ని కించపరిచి మాట్లాడడం జరిగింది. మేము ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం, దళితులకు ఆత్మగౌరవం ఉంటుంది, దళితులకు మనోభావాలు ఉంటాయి, దళితులకు ఎటువంటి మీరు మీ చెప్పాల్సిన పరిస్థితి ఏదైనా ఉంటే మర్యాదగా అందరికీ సమంజసంగా మీరు చెప్పాలా, మా తోటి మనిషిని మీరు గౌరవించాలా. గౌరవించకుండా పోలీసు అహంకార దృష్టితో రే ట్రాలా అని పిలవటమే కాకుండా మా నాయకుడిని కించపరిచి నువ్వు తెల్లబట్టలు వేసుకోవటం ఏంటి అంటే, దళితులు తెల్లబట్టలు వేసుకోకూడదా, దళితులకు ఆఫీసులు ఉండకూడదా, ఇదేమన్నా ఈ ఏరియా ఏమన్నా వేరే అగ్రకులాలకు రాసిపెట్టుందా, ఈ ఏరియాలో మీ ఆఫీస్ ఏంటని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో చూపిస్తూ మా బోర్డును చూపిస్తూ చాలా కించపరిచి చాలా వ్యంగ్యంగా చాలా దురుసు ప్రవర్తనతో అహంకార ధోరణితో మాట్లాడడం జరిగింది. మేము ఒకటే తెలియజేసుకుంటా ఉన్నాం, మా నాయకుడు జరిగినటువంటి అవమానాన్ని మేము పరిగణిస్తూ ఉన్నాం, మేము ఒక ఛాలెంజ్గా తీసుకుంటా ఉన్నాం. దీని మీద మేము నిన్నటి రోజున గుంటూరు జిల్లా SP గారైనటువంటి తుషార్ డూడి గారిని సంప్రదించడం జరిగింది. వారు స్పందించారు, విచారణ జరిపిస్తూ ఉన్నారు. ఇంతబడికి వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు, విచారణ లేదు. మరలా ఈరోజు మేము IG గారు మరి పాలరాజు గారి దగ్గరికి వెళ్ళాం, స్పందించారు, మీకేమి పర్వాలేదు, మేము విచారణ చేపిస్తాం, ఎంక్వైరీ చేపిస్తాం, మేము ఏదైనా సరే పారదర్శకంగా చేస్తాం అని చెప్పడం జరిగింది. మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం, ఆ దురుసుగా ప్రవర్తించినటువంటి అహంకారంతో ప్రవర్తించినటువంటి ట్రాఫిక్ వెస్ట్ DSP VV నాయుడు గారి మీద SC/ST అట్రాసిటీ కేసులు మీరు పెట్టాల్సిందని చెప్పేసి మేము ఖచ్చితంగా మేము IG అయినటువంటి పాలరాజు గారిని మేము అనటం జరిగింది. ఏంటంటే ఈ హ్యూమిలియేషను, ఈ కాన్స్టిట్యూషన్లో దళితులకు అధికారాలు లేవా, కాన్స్టిట్యూషన్ అందరి యొక్క కాన్స్టిట్యూషన్ కదా, మరి దళితులు మీరు అన్టచబిలిటీ లాగా మమ్మల్ని అన్టచబిలిటీగా మాట్లాడినటువంటి ఆ వెస్ట్ DSP గారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము దళిత సంఘాల తరఫున ఈ రాష్ట్ర కార్యాలయంలో మేము ఈ రోజున అన్ని దళిత సంఘాలతో కలిసి మేము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మాకు న్యాయం జరగకపోతే రేపొద్దున DGP గారిని కలబోతా ఉన్నాం, హోమ్ మినిస్టర్ గారిని కలబోతా ఉన్నాం, మానవ హక్కుల వారిని కలబోతా ఉన్నాం. మా నాయకుడికి జరిగినటువంటి అవమానాన్ని ఈ కేసు SC/ST కేసు కట్టి కేసు విచారించి మా నాయకుడికి న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని చెప్పేసి మేము తెలియజేసుకుంటా ఉన్నాం.